హాయ్ గాయ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి వెంకిని సతాయిస్తున్నా అని చెప్పి నైట్కి బయటకు పోదాం అట్లయినా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. బట్ స్టిల్ బయటికి పోయి అయినా సతాయించాలని బయటికి వెళ్ళాము. బయటకు వచ్చాక ఇంకెక్కడికి వెళ్ళాలని డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు మంచి మంచి వినాయకుడి విగ్రహాలు, మంచి సెట్స్ కనిపించాయి. దాంట్లో ఇదొకటి చాలా బాగుండే. ఇంకా అట్లా మా ఏరియాలో ఉన్న గణేష్లన్నీ కవర్ చేసినాం. ఇంకా మధ్యలో మా వెంకికి ఆకలి అవుతుందని చెప్తే ఇంకా కొన్ని చూసిన తర్వాత వెళ్దాంలే అని అన్నాను. ఇంక నా మాట కాదని లేక సరే అని చెప్పి అన్నీ తిరుగుతూ స్టార్ట్ అయ్యాము. ఏది తినాలి ఇంకేం చూడాలి అన్నట్టు చూసుకుంటూ ఉంటుండే నాకు అప్పుడు షాపింగ్ చేయాలని అనిపించింది. సో పద షాపింగ్ అంటే ఫేస్ అంతా చిరాక పెట్టి ఇంకా తప్పదు అన్నట్టు షాపింగ్కి తీసుకొచ్చిండు. సో ఫ్యాషన్ ఫ్యాక్టరీకి దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ కలెక్షన్స్ బాగుంటాయని, ఏదన్నా ఆఫర్స్ ఉంటాయి అని చూద్దామని వెళ్ళాం. ఇంకా ఇక్కడ షాపింగ్కి రాను రాను అన్న మా వెంకీ గారు ఇక్కడ వాటర్ బాటిల్స్ చూడంగానే చిన్నపిల్లగాడైపోయి ఆ వాటర్ బాటిల్స్ కావాలి కావాలి అంటూ ఎట్లా చూస్తున్నాడో చూడండి. నేను షాపింగ్కి రాను నచ్చినట్టు వచ్చిన తర్వాత షాపింగ్ మొత్తం ఎంజాయ్ చేసింది మా సేట్జీనే. ఈ స్పైడర్ మ్యాన్ బాటిల్ తీసుకుంటానంటే వద్దనేసరికి ఆగిపోయాడు. ఇంకా సరే అని షాపింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఎక్సైట్మెంట్ చూడండి. నాకంటే ఆయననే ఎక్సైటింగ్గా ఉన్నాడు. నేను షాపింగ్ అని వచ్చి ఆయన షాపింగ్ చేస్తున్నట్టు ఉంది. సరే ఎవరైతే ఏంది, ఎంజాయ్ అయితే చేస్తున్నారు కదా షాపింగ్ చేసుకుంటూ అని. ఇంకా నేను వీడియో తీస్తున్నట్టు తెలియదు అసలు. సో ఆయన మూడ్లో ఆయన ఉన్నాడు. అక్కడిక్కడ స్టెప్లు వేసుకుంటూ ఎవరు చూడట్లేదు అన్నట్టు అనుకుంటున్నాడు. స్టిల్ ఐఎమ్ రికార్డింగ్ ఇట్. ఇంకా ఆయన షాపింగ్ మోడ్లో ఆయన ఉన్నారు. షూస్ అంటే పిచ్చి, ఎన్నున్నా తక్కువనే. ఇప్పుడు చూసాడమ్మా, బా నట కిరీటి. నటించమంటే ఈయన తర్వాత ఇంకా ఇప్పుడు నా టర్న్. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని ట్రై చేసి కొన్ని నచ్చకుండా అక్కడే పెట్టేసి ఇంకా అట్లా షాపింగ్ అయిపోయింది. ఇంకా షాపింగ్ చేయాలి అని స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఎందుకా అని చూస్తే అక్కడంతా రోడ్ని డిగ్ చేశారు. సో ఆ వన్ వేని మొత్తం క్లోజ్ చేసి ఈ వన్ వేని 2 ways లాగా చేసిన తర్వాత ఇంకా ఇంత పెద్ద ట్రాఫిక్ అయ్యింది. సో ఇంకా సరే అని స్టార్ట్ అయ్యి మా వెంకి గారికి ఇంకా ఆకలి తీరలేదు. సో పునుగులు తిన్నామని వచ్చాం. మా వెంకి చాలా పెద్ద ఫుడీ. ఏదైనా వేడివేడిగా అట్లా కనిపిస్తే ఇంకా అస్సలు ఆగడు. ఇంకా అన్న వేడివేడి నూనెలో అట్లా గారెలు వేస్తుంటే నోరు ఊరిపోయింది మా వెంకి గారికి. ఇంకా అది చూసుకుంటూ పునుగులు ఉన్నాయి అక్కడ, పునుగులకి టెంప్ట్ అయిపోయాడు మా వెంకీ గారు. సో అది తిందామా అంటే సరే అని అన్నాను. అసలుకైతే బయట ఫుడ్ ఎంకరేజ్ చేయను, బట్ స్టిల్ ఇంకా ఎప్పుడైనా ఒకసారి అంటే లైట్ తీసుకోవచ్చులే. వేడివేడిగా ఉన్న పునుగులను చూసి మా సేట్జీ ఫుల్గా టెంప్ట్ అయిపోయాడు. సో ఇంకా తిందామని డిసైడ్ అయ్యాం. ఆ ప్లేట్ తీసుకొని మా సేట్ గారు చూడ ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇంకా పునుగులు తిన్న తర్వాత ఆయిల్ ఫుడ్కి మా సేట్ గారికి ఇంకా ఎక్కువ దాహమైంది. సో ఆయన కోసమని నేను వాటర్ తీసుకొని వస్తున్నాను. ఇంకా అట్లా ఆ రోజు మా ఈవినింగ్ గడిచింది. సో ఆ వాటర్ తాగి ఫుల్ ఖుషి అన్నమాట మా సేట్ గారు.